హాయ్ అండి, నేను మీ అనుని. పప్పుని ఎప్పుడు ఒకే రకంగా చేసుకోకుండా ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా బ్యాళ్ళు 2 గ్లాసులు తీసుకున్నాను. అదే కంది బ్యాళ్ళు 2 గ్లాసులు తీసుకొని శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత 4 టమోటోలు మీడియం సైజువి తీసుకున్నాను నేను. సగం టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలాగే చింతపండును కూడా వేసుకుంటున్నాను. చింతపండు వేయడం వల్ల పప్పు చాలా రుచిగా ఉంటుంది. అలాగే కొన్ని ఎల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. అలాగే 1.5 టీ స్పూన్ కారం కూడా వేసుకున్నాను. తర్వాత పప్పు మునిగేంత వరకు నీళ్లు వేసుకోవాలి. ఇది మీడియం సైజ్ మంట పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకోవాలి. పప్పును తిరువాతిస్తున్నాను, ఎందుకంటే ఇప్పటి నుంచి నాకు వచ్చిన భాషనే నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. కొత్త పదాలు, నాకు రాని పదాలు మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అందుకనే నేను మాట్లాడే భాషనే ఇప్పటి నుంచి మాట్లాడతాను. కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిట్పట్మన్న వెంటనే ఎల్లిపాయలు ఇలా పైన తోలు తీసుకోకుండా అలాగే దంచి వేసుకుంటున్నాను. ఒక వెల్లుల్లిగడ్డ తీసుకున్నాను. మేము తమిళ్ వాళ్ళము, కానీ తెలుగులో కష్టమైన పదాలు మాట్లాడాలి అంటే వెతుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి అలా ఎందుకులే అని ఇక్కడ మా సైడ్ ఏదైతే భాష మాట్లాడతామో అదే నేను మాట్లాడాలి అనుకుంటున్నాను ఈరోజు నుంచి. ఇప్పుడైతే ఎల్లిపాయలన్నీ ఎర్రగా అయిపోయాయి. మీకు కొత్తగా ఉండొచ్చు నా భాష. అలాగే నేను 2 ఉల్లిగడ్డలు అయితే తీసుకొని మీడియం సైజువి ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. పప్పును తిరువాత పెట్టేటప్పుడు ఈ ఉల్లిగడ్డలు వేసామంటే పప్పు రుచి చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు పప్పు అయితే రాముకున్నాను, రామి పక్కన పెట్టుకున్నాను. ఈ తిరువాత ఇచ్చిన దాన్ని దీంట్లోకి అయితే వేసేసుకుంటున్నాను. వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. చాలామంది తిరువాత ఇచ్చిన వెంటనే దాంట్లోకి నీళ్లు వేసి ఉడకబెట్టి దీంట్లోకి వేసేస్తూ ఉంటారు, కానీ అలా మాత్రం అస్సలు చేయకూడదు. ఇప్పుడంతా ఒకసారి కలుపుకొని మనకు ఎంత నీళ్లు కావాలో పప్పులోకి అంత నీళ్ళు అయితే నేను వేసేసుకున్నాను. నీళ్ళని వేడి చేసి వేసుకోవాలి. ఉప్పు వేశాను, కానీ ఆ వీడియో డిలీట్ అయింది. మరి వీడియో నచ్చింది అంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి.